ఎక్కడున్నావు? సారీ మా నీకు చెప్పలేదు. ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ. నాకు చెప్పకుండా పార్టీ చేసుకునే ఆ కొత్త ఫ్రెండ్స్ ఎవరో? కొత్త ఫ్రెండ్స్ కాదు, మన రామకృష్ణ వాళ్ళే. మన రామకృష్ణ వాళ్ళతోనా? ఓ, అందరు కలిసి ఒకే చోట మందు కొడుతున్నట్టున్నారు. ఆది కూడా అక్కడే ఉంటాడు. ఇటీ క్లాస్ పిక్తా. ఫోన్ కట్ చేశారు. అర్జున్, వీడికి పెళ్ళయి ఒక పాప ఉంది, వీడి వైఫ్ ప్రెగ్నెంట్. వీళ్ళిద్దరికి లెక్కలేని గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాట్స్ హ్యాపెనింగ్ టు యూ మ్యాన్? నాకు పెళ్లికి సెట్ అవ్వదు సార్. మా అందరికి సెట్ అయింది కదా సార్. మనం 2 లైఫ్స్ లీడ్ చేస్తున్నాం. ఒకటి అబద్ధం, ఇంకోటి నిజం. బుద్ధ అబద్ధం అందరికీ తెలుసు, నిజం మనం బయటికి చెప్పలేం. నన్ను నమ్మొచ్చే అమ్మాయికి అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు సార్. కమాన్ అర్జున్, నమ్మి వచ్చిన అమ్మాయి అర్థం చేసుకుంటుంది, తనకి నిజం చెప్పక్కర్లేదు. అర్థం చేసుకున్న అమ్మాయి నమ్ముతుంది, దానికి అబద్ధం చెప్పక్కర్లేదు. దట్స్ ఆల్ వెరీ సింపుల్. వై యు వాంట్ టు కాంప్లికేట్ దిస్? మనకు అలాంటి అమ్మాయి ఎప్పుడు దొరకాలి సార్? దొరుకుతుంది, వెతుకు, సర్చ్ ఫర్ ఇట్. మనకది కదా పని. ఏం కాదు. ఏమైంది? బాబీ వారం రోజుల నుంచి తినట్లేదు, పడుకోవట్లేదు. నైట్ లో మూలుగులు, పొద్దున్నేమో అరుపులు. నైట్ మూలుగంటే అంటదా? ఎగ్జాక్ట్లీ డాక్టర్. అప్పుడప్పుడు తోకెత్తుతాడా? నేను రాగానే డాక్టర్. నేను మాట్లాడేది జంతువుల గురించి. మూలిగినప్పుడు కాలెత్తుతాడా? హోల్ నైట్ డాక్టర్. హోల్ నైటా? చూడటానికి చిన్నదైనా సో స్ట్రాంగ్. మెడిసిన్ ఏమైనా? ఇది మెడిసిన్ తో తగ్గేది కాదు. వయసుకు వచ్చింది కదా, స్త్రీ స్పర్శ కోరుకుంటున్నాడు. అంటే అంటే ఇప్పుడు మనకి డేటింగ్ ఎలా ఉంటుందో అలాగే డాగ్స్ కి మేటింగ్ ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? దీంట్లో 2 ఉన్నాయమ్మా. ఒకటి ఆడకుక్కని చూసి ఫస్ట్ చేయడం, లేదంటే ఫసక్. ఫసక్కా? అదేంటి? ఇవి జాతి కుక్కలు. ఆడకుక్క కూడా సేమ్ జాతే ఉండాలి. ఏ కుక్క పడితే ఆ కుక్కని కల్పిస్తే ప్రాణానికే ప్రమాదం. రేర్ బ్రీడ్. కానీ ఇంత పెద్ద సిటీలో సేమ్ జాతిని ఎక్కడ వెతుకుతాం డాక్టర్? కుక్కల కోసం మీరు వెతకని అవసరం లేదు. మా పప్పికి 500 ఇచ్చేస్తే అడ్రస్ ఇస్తుంది. పప్పియా? పప్పి అంటే కుక్క అనుకుంటారా? మై రిసెప్షనిస్ట్. ఓ పప్పి. డాక్టర్. ఎస్. వెళ్ళండి, పట్టుకో. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ చెప్పింది ఈ అడ్రస్సేనా? అడ్రస్ అయితే కరెక్టే. ఎక్స్క్యూజ్ మీ. మీరా? వీళ్ళేంటి ఇక్కడ? మీ ఇల్లా ఇది? అలాంటిదే, రండి. అమ్మయ్యా, కమ్. నైస్ ప్లేస్. ఓ సో క్యూట్. అచ్చం మా బాబీలానే ఉంది. ఓ బేబీ, సో క్యూట్. వాట్స్ యువర్ నేమ్? పెక్కో. నేను మీకోసం రాలేదు, దీనికోసం వచ్చాను. యాక్చువల్లీ నా దగ్గర కూడా సేమ్ బ్రీడ్ మేల్ డాగ్ ఉంది, బాబీ. డాక్టర్ మీటింగ్ సీజన్ అని మీ అడ్రస్ ఇచ్చారు. పని అవ్వకపోతే డాక్టర్ కట్ చేస్తా అన్నారు. ఆ డాగ్ ఇస్ అ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా, వాళ్ళ మనసు అర్థం చేసుకుని మీటింగ్ చేద్దామని వచ్చాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇంట్రెస్ట్ మీకెందుకు? దీనికుంటే చాలు. దానికే ఇంట్రెస్ట్ లేదు. మీకెలా తెలుసు? మీరే అన్నారు కదా, డాగ్ ఇస్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అని. రామకృష్ణ గారు, ఈ రోజు డ్రై డే అంటే మన ఇంట్లో బాటిల్స్ ఏమైనా? నువ్వేంటి ఇక్కడ? నువ్వా? అవును నువ్వే. బీర్ బేబీ తప్పుకో. ఏంటి ఇక్కడ? మా బాబీ నైట్ అంతా అరుస్తూనే ఉన్నాడు. జస్ట్ పీక్ పిసికేస్తే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతుంది. అయ్యో, అవే మాటలండి. మీ కుక్కని మా బాబీతో 1 గంట వదిలేస్తే ఆడుకుంటుంది. అమ్మా, ఇదేంటి రామకృష్ణ గారు? ఇవిడి కోపం వస్తే మనతో ఆడుకుంటుందా? వీళ్ళ కుక్క కోరుకొస్తే మన కుక్కను వాడేసుకుంటుందా? అయ్యో, అలా ఏం కాదండి. చూడండి, నేను దీన్ని ఏదో కంపెనీ కోసం పెంచుకుంటున్నాను. దీన్ని మేటింగ్ పంపిస్తే దీన్ని కడుపు వచ్చే పిల్లలు పుడితే అవన్నీ చూసుకునేంత టైం నాకు లేదు. అది కాదండి, గొడవలుంటే మనం చూసుకోవాలి. కుక్కలేం చేశాయి? వెళ్ళవమ్మా. ఇదేదో ఆ రోజు మా దగ్గర బీర్లు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా సెక్యూరిటీతో అందరూ చూస్తుండగా మమ్మల్ని బయటకి అంటే అప్పుడు ఉండాలి బుద్ధి. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఢిల్లీ మొత్తంలో ఈ జాతి ఆడకుక్కని ఒక్కడి దగ్గరే ఉందనుకుంటున్నావా? అయితే వెళ్ళమనండి రామకృష్ణ గారు. మధ్యలో మనకి బిల్డప్స్ ఏంటి? సరేరా, చూసుకుందాం. అలాగేనండి. అలాగే. వెళ్ళిపోమ్మా.
మాకు అంత చూసుకోవడానికి టైం లేదు మేము అర్జెంట్ గా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి బాటిల్ సెట్ చేసుకోవాలి. గుడ్ బాయ్. ఒక అడ్రస్ కి 500 అవుతుంది. నాతో మీరు వస్తే 5000 ఇస్తా. 5000? ఓకే, థ్యాంక్ యూ. బాబీ వస్తుంది స్నూపీ ఫ్రెష్. ఏజ్ ఎంత? 3 months. డాక్టర్ ఇది మరీ చిన్నది, చైల్డ్ అబ్యూస్ కేసు అవుతుందేమో. లెట్స్ గో. ఓ థ్యాంక్ యూ. What happened? చూసించాలి రండి. ఎస్, చిన్నదే. डॉक्टर कैसे हैं आप? గుడ్ గుడ్. हाय. హాయ్. నీ ఐటమ్ వచ్చింది. మేల్ డాగా? పేరు ఏజ్ మెన్షన్ చేశాను కానీ మేలా ఫీమేల్ అనేది మెన్షన్ చేయలేదు. ఈసారి దీంతో అడ్జస్ట్ అయిపోదా? ఇది గే సెక్స్ అవుతుంది డాక్టర్. తప్పులేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. ఐషు, ఐషునా? బాగా పరిచయం అయితే పూర్తి పేరుతో పిలవడం నాకు అలవాట్లేదు. బాగా పరిచయం అయ్యాక ఫీజు ఇవ్వటం నాకు అలవాట్లేదు. ఐశ్వర్య గారు, ఏంటి? ఇక సిటీలో మిగిలింది ఆ బీరుబాయ్ డాగ్ ఒకటే. అతను కన్విన్స్ అవ్వట్లేదు. ఇంప్రెస్ చేయండి. చేస్తే? నీ బాబీ మగాడు, ఆ బీరుబాయ్ మగాడు. దీని కోరిక అతనికి పుడితే పుడితే నొప్పి లేకుండా హ్యాపీ అండి. దీనికి మీ బాబీకి ఇంకో మార్గం లేదా? ఓన్లీ వన్స్ ఫస్ట్. సన్నీ లియోన్ సిరకట్టుకొస్తున్నట్టుంది రామకృష్ణ గారు. మీ అదృష్టాన్ని నాకు కుళ్ళు వచ్చేస్తుంది. మళ్ళీ కంప్లైంట్ ఇస్తుందంటారా రామకృష్ణ గారు? అదే నాకు అర్థం కావట్లేదు సీన్ గారు. ఆపేయాలి ఆపేయాలి, దోలాపారం. రామకృష్ణ ఒకసారి లోపల రా. ఉండండి మేడం, వాడు వస్తున్నాడు. సార్, ఏంటి రామకృష్ణ, మేడం మీద ఫేవర్ అడిగితే కుదరదన్నావంట? ఇంట్రెస్ట్ లేదు సార్. ఏంటయ్యా ఇంట్రెస్ట్ లేదు? నువ్వు ఆ పిడత మొహం గాడు ఈ ఆఫీస్ లో ఉంటావు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను అడ్జస్ట్ అవట్లా? ఇప్పుడు అడ్జస్ట్ అయితే ఫ్యూచర్ లో నేనే ప్రాబ్లం లో పడాల్సి వస్తుంది సార్. ఏంటండి ప్రాబ్లం? ఆ మ్యాటర్ అయితే ప్రెగ్నెన్సీ వస్తుందనేక నేను కాండం కూడా తెచ్చుకుంటాను. రామా, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదండి. పోనీ ఫ్రీగా ఏమొద్దు, గంటకెంత కావాలో చెప్పండి. రామరామా, ఇల్లు ప్రాబ్లమా? రిసార్ట్ బుక్ చేస్తాను. రామా రామా. మీరెంత చెప్పినా నా మనసు ఒప్పుకోవట్లేదండి. ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి ఇంతలా అడుగుతుంటే మనసు అర్థం చేసుకోరా? మీరు అసలు మగాళ్ళేనా? రామకృష్ణ సార్, కుక్కర్లు కూడా వదలని కామాంధులు కళ్ళ ముందు తిరుగుతున్న ఈ కాలంలో ఆ శ్రీరామచంద్రుడు మళ్ళీ పుట్టాడయ్యా రామకృష్ణ, మళ్ళీ పుట్టాడు. వీడికి వేరేలా అర్థమైనట్టుంది. అప్పు ప్లీజ్ అర్థం చేసుకోరా. నన్ను వదిలేయండి. రామా, ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? చెప్పాను